గ్రహిస్తే ఆ దేవాలయంలో ఉండేటువంటి విగ్రహ మూర్తులకు ఆ దేవత అంటే అనుగ్రహ శక్తి తగ్గుతూ పోతూ ఉంటుందంట. ఎప్పుడు 12 ఏళ్ళు. కాబట్టి ఆ పుష్కర కాలంలో ఈ కుంభాభిషేకం అనేటువంటి కార్యక్రమం చేయాలి అని చెప్పి మనకు ఆగమ శాస్త్రాలు చెప్తున్నటువంటి విషయం. మరి కుంభాభిషేకంలో ఏ కార్యక్రమాలు ఉంటాయి? ముఖ్యంగా కుంభాభిషేకంలో 11 రకాలైనటువంటి కార్యక్రమాలు ఉంటాయి అని చెప్పి మనకు శాస్త్రాలు చెప్తున్నాయి, ఆగమ శాస్త్రాలు. మొట్టమొదటిది పవిత్రమైనటువంటి మట్టిని సేకరించాలి. అది కూడా పుట్టమన్నును సేకరించి చక్కగా మృత్సంగ్రహం అనేటువంటి కార్యక్రమం చేయాలి. మనకు కూడా ఇక్కడ పుట్టమన్ను తీసుకొని రావడం జరిగింది. ఆ పుట్టమన్నును పూజించడం జరుగుతుంది. తర్వాత 5 మూకట్లు ఏర్పాటు చేస్తారు. ఆ 5 మూకట్లలోకి కూడా ఈ పుట్టమన్ను వేసి చక్కగా ముందే నానబెట్టినటువంటి నవధాన్యాలన్నీ కూడా ఆ పుట్ట మట్టిలో వేసి వాటిని మొలకెత్తించే కార్యక్రమం చేస్తారు. దాన్ని అంకురారోపణ అనేటువంటి పేరుతో పిలుస్తారు. కాబట్టి మొట్టమొదటిది పుట్టమన్ను తీసుకొని రావడం. రెండవ కార్యక్రమం అంకురార్పణ అనే 3 రోజులు 5 రోజులు దీక్షతో జరగవలసిన కార్యక్రమం. కాబట్టి ఈ 3 రోజులు దీక్షతో జరిగే కార్యక్రమాన్ని కంకణ ధారణ చేసుకోవాలంట. చక్కగా కంకణం కట్టుకొని కొంతమంది దంపతులు ఆ దీక్ష వహించి చక్కగా ఈ 3 రోజులు ప్రయాణిక దీక్ష లేదా 5 రోజులు పాంచాంగిక దీక్షతో ఈ కార్యక్రమాన్ని చేయాలి అని చెప్పి మన ఆగమ శాస్త్రాలు చెప్తున్నాయి. కాబట్టి కంకణం కట్టుకునే కార్యక్రమం 3వ కార్యక్రమం. ఇంకా 4వది క్షేత్ర శుద్ధి, సకల దేవత ప్రీతికై చేసేటువంటి వాస్తు పూజ అనేటువంటి కార్యక్రమం చేయాలి అన్నమాట. నిన్నటి రోజున ఇక్కడ గణపతి పూజ ఈ సంబంధిస్తే వాస్తు పురుషుడిని దిక్కుతో వేశారు. వేసి ఆ వాస్తు పురుషుడికి ఆవాహనాది పూజా కార్యక్రమాలన్నీ చేశారన్నమాట. అన్ని కార్యక్రమాలు చేసి ఆ దర్భకట్టిలోకి వాస్తు పురుషుడిని ఆహ్వానించి ఆ దర్భకట్టిని పవిత్రాక్తితో వెలిగించి చక్కగా వెలిగింపజేసి యాగశాల చుట్టూ తిప్పారన్నమాట. దాన్ని వాస్తు పర్యటనీకరణ అనుకుంటున్నా. ఆ కార్యక్రమం ఆ యాగశాల చుట్టూ తిప్పి అన్ని హోమగుండాలలోకి కూడా అగ్ని మొట్టమొదటి